मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम। जमहूरियत एक ऐसा निज़ाम जहां आवाम को इजहार राय की आज़ादी हासिल होती है, लेकिन आज सुबह बोधन में जो हुआ उसने इन अक़दार को झंझोड़ कर रख दिया। सुबह के खामोश पहर जब सूरज ने भी आंख न खोली थी, 5 बजे के करीब बोधन पुलिस ने एक कार्रवाई की। ऐसी कार्रवाई जिसने न सिर्फ अपोजिशन बल्कि जमहूरी शऊर रखने वाले हर शहरी को चौंका दिया। CPIM के ज्वाइंट सेक्रेटरी गंगाधर, CPI-ML मास लाइन के डिवीज़न ज्वाइंट सेक्रेटरी मल्लेश, CPI-M बोधन डिवीज़न के सेक्रेटरी शंकर गौड़, CPI-ML मास लाइन के सेक्रेटरी सीताराम, स्टूडेंट ऑर्गेनाइजेशन के लीडर साई कुमार, PDSU के जिला सदर प्रशांत गौतम और आम आदमी पार्टी के सीनियर कायद जुनैद अहमद खलील, ये सब अपने घरों से गिरफ्तार किए गए बगैर किसी वार्निंग के, बगैर किसी एहतजाज के ऐलान के। मगर सवाल ये है, जब कोई एहतजाज हुआ ही नहीं तो गड़बड़ का अंदेशा कैसे? ये सीधी सीधी आईन हिंद की आर्टिकल 21 के खिलाफ वर्जी है। हक बराए शख्सी आज़ादी पर हमला है। ये जमहूरियत को खामोश कराने की कोशिश है। सवाल पूछने वालों के मुंह बंद करने की चाल है। इस मौके पर जुनैद अहमद खलील ने बरमला सवाल उठाया कि क्या सवाल पूछने वालों को जेल में डाल देना ही अब नया भारत है? क्या प्रिवेंटिव अरेस्ट अब सिर्फ अपोजिशन के लिए है? हमें याद है हुकूमत बनाने से पहले किए गए वो वादे, हर साल रोजगार देने का वादा, 15 लाख रुपए हर शहरी के अकाउंट में, बुलेट ट्रेन, स्मार्ट सिटी, काला धन वापसी। लेकिन आज वादे सिर्फ कागजों में ही महदूद होकर रह गए। नौजवान बेरोजगार है, मईशत सुकड़ रही है और जो इस पर सवाल करता है वो जेल जाता है। जुनैद अहमद खलील ने बताया कि अगर हमें सलाखों के पीछे रखा गया तब भी हम सवाल पूछेंगे, क्योंकि हम आवाम की आवाज़ है और ये आवाज़ कभी खामोश नहीं होगी। నా పేరు బి మల్లేష్, CPI-ML ప్రజాపంత పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శిని. ఈరోజు మమ్మల్ని, నాతో పాటు మా పార్టీ నాయకుల్ని, అదేవిధంగా CPM పార్టీ నాయకుల్ని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని, విద్యార్థి సంఘ నాయకుల్ని బోధన్లో ఉన్నటువంటి మా ఇళ్లలో అరెస్టు చేసి బోధన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇక్కడ బంధించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మొన్నటి వరకు బీజేపీ పార్టీ ఆనాడు జరిగినటువంటి ఎమర్జెన్సీని ఇది చీకటి రాజ్యము, కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ పార్టీ ఆ రోజు చేసినటువంటి చాలా అప్రజాస్వామికమైనటువంటిది అని చెప్పి తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏంటిదని మేము ప్రశ్నిస్తున్నాం. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఏదైతుందో ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని చెప్పి అన్నాడు. ఇట్లా అరెస్ట్ చేసి మమ్మల్ని బంధించడమేనా ప్రజాస్వామ్యం అంటే? మేము ఈ రేవంత్ రెడ్డిని, ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటనకు దీంట్లో ఆయన వచ్చినటువంటి అంశం ఏంటిదంటే, ఇక్కడ రైతాంగానికి పసుపు బోర్డుని మేము తీసుకొచ్చినాం, ప్రకటిస్తున్నాం అని చెప్పి చెప్పుకున్నందుకు మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ మేము ఒకటే మాట చెప్తున్నాం, బీజేపీ పార్టీ ఇస్తేనే వచ్చినటువంటిది కాదు ఇది. ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా రైతాంగం, ముఖ్యంగా ఆర్మూరు ప్రాంత రైతులు పసుపుకు సంబంధించి పసుపు బోర్డు కావాలని చెప్పి అక్కడ చేసినటువంటి రైతాంగ పోరాటాల ఫలితంగా మాత్రమే ఈ పసుపు బోర్డు వస్తుందనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పోరాట కృషి మూలంగా, బీజేపీ పార్టీ మూలంగా కాదు. కానీ మేము ఎక్కడ చెప్పలేదు ఈరోజు అమిత్ షా వస్తే మేము దాన్ని అడ్డుకుంటున్నామని చెప్పి. కానీ మమ్మల్ని ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడమే, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే అని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ప్రధానంగా వాళ్ళు అధికారంలోకి వస్తే మేము అధిక ధరల్ని తగ్గిస్తామని చెప్పి, అధిక ధరలు పెరిగాయి అదుపులో ఉంచుతామని చెప్పి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ ధరలకు అనుగుణంగా రేట్లు పెరిగితే దాన్ని వ్యతిరేకించింది బీజేపీ పార్టీ. కానీ ఈరోజు
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి, తగ్గినప్పటికి కూడా ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా నల్ల డబ్బు అనేటటువంటిది పెద్ద నోట్లని రద్దు చేసినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, విదేశీ స్విచ్ బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునంతా తీసుకొస్తాం, దాన్ని తీసుకొస్తే మీరు జీరో అకౌంట్ ఖాతాలు తీయండి, జన్ ధన్ ఖాతాలు తీయండి, ధన్ మనీ ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షల రూపాయలు పడతాయని చెప్పి అన్నాడు. మరి ఎక్కడ వేసిండు మోదీ? అసంటిది ప్రధాని అయి ఉండి కూడా ఇసంటి అబద్ధాలు చెప్పడము 11 సంవత్సరాలుగా ఇప్పటికి వాళ్ళ ఖాతాలలో వల్లేదు. నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు 2.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఈ బీడీ పరిశ్రమని నిర్వీర్యం చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి కోప్టా చట్టం ఏదైతే ఉందో దాన్ని బంద్ చేయడం లేదు. బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఈ రోజు ఆ పెన్షన్ ని కనీసం 9,000 రూపాయల కాడికి సిబిటి వాళ్ళు, సెంట్రల్ బ్యూరో ట్రస్టీస్, కేంద్ర ప్రభుత్వము నియమించినటువంటి కమిటీ చెప్తున్నది 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి. కానీ 11 ఏళ్ల సంధి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నది మోడీ టేబుల్ పైన ఉన్నది పెన్షన్ ఫైల్ అని చెప్పి 3,000 అవుతుందని ఒకసారి చెప్పిర్రు, 5,000 రూపాయలు అవుతుందని ఒకసారి చెప్పిర్రు. ఇప్పుడు మొన్న చెప్పింది 7,500 రూపాయలు ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి వాళ్ళకందరికీ శుభవార్త, 7,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి అన్నారు. కానీ ఎక్కడ వచ్చింది? 7,000 ఎటువైనాయి, 3,000 ఎటువైనాయి, 5,000 ఎటువైనాయి? ఈ రోజు ఇక్కడ అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి మీటింగ్ లో వీటన్నిటికీ సమాధానం చెప్పాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురిదాకా తప్పదని మేము హెచ్చరిస్తున్నాం.